వేల ఎకరాల భూమికి నీరందక రైతు దిగులు పడుతుంటే పట్టించుకోని ప్రభుత్వపు అసమర్థతను ఎత్తి చూపుతూ యువకులతో కలిసి నిన్ను అబలను వారు నిర్విన్నులై చూడ పారచేతను బట్టవే చెల్లెమ్మ, మట్టి తట్టను ఎత్తవే చెల్లెమ్మ అనే పాట పాడుతూ కృష్ణ కాలువలోని పూడిక తీసే పనిలో పాల్గొన్నాం. కమ్యూనిస్టు పార్టీ చేపట్టిన ఈ ప్రజా కార్యక్రమాలను, వాటికి ప్రజల స్పందనను, కమ్యూనిస్టు స్త్రీల ధైర్య సాహసాలను చూసి అభివృద్ధి నిరోధకులు, జమీందార్ల ఏజెంట్లు ఓర్వలేకపోయారు. రాజకీయ స్వార్థంతో మాపై నిందలు మోపారు. సంఘ కట్టుబాట్లను నశింపచేస్తున్నారని ప్రచారం చేస్తూ బండి బుచ్చయ్య సంపాదకత్వాన ములకోల అనే పత్రిక నడిపారు. వెంగమ్మ నాటకం రాయించి ప్రదర్శింపచేశారు. నార్ల వెంకటేశ్వరరావు గారితో కూడా వ్యంగ్యంగా మాపై రాయించారు. రౌడీలను రెచ్చగొట్టి పార్టీ ఆఫీసు పైన, మా ఇళ్లపైన దాడులు చేయించారు. రౌడీలు ముందు జిల్లా ఆఫీసుకెళ్లారు. అక్కడ చంద్ర సావిత్రమ్మను అవమానించబోతే కుర్రాళ్ళు ప్రతిఘటించారు. అక్కడ నుంచి రాష్ట్ర ఆఫీసుకెళ్లారు. ఆ రోజు అక్కడ 40 మందితో సమావేశం జరుగుతోంది. రావి నారాయణ రెడ్డి గారు కూడా ఉన్నట్లు గుర్తు. రౌడీలను ఎలా అయినా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళేమో బరి తెగించిన రౌడీలు. అయితే వీళ్ళు ఒక ఆశయం కోసం పోరాడుతున్న వాళ్ళు కాబట్టి ఆఫీసు బయటకు వచ్చి బరిగీసి ఈ బరి దాటితే కొట్టేస్తామని చెప్పారు. ఆ రౌడీల దగ్గర కర్రలు, ఆయుధాలు ఉంటే వీళ్ళ దగ్గర జెండా కర్రలు తప్ప ఏమీ లేవు. అయినా భయపడక పక్కనే ఉన్న అడితి నుండి అందరూ తలా ఒక కర్ర తీసుకున్నారు. మొదటి వరుసలో చంద్ర రాజేశ్వరరావు గారు, సీతారామయ్య నుంచున్నారు. తమ్మారెడ్డి, సత్యనారాయణ కూడా ఉన్నట్లు గుర్తు. సీతారామయ్యకి సాము గరిడీలు బాగా తెలుసు. వీళ్ళు ముందుండి పోరాడుతుంటే కాసేపటికి రౌడీలు తట్టుకోలేక పారిపోయారు. అయితే ఆ తర్వాత మా ఇంటిపైన దాడి చేశారు. గర్భవతినైన నన్ను మా అత్తగారు పక్క ఇంటికి పంపి పార్టీ యువకులకు దాడి జరిగిన సంగతి తెలియజేశారు. ఆత్మశక్తి, ప్రజాబలం ఉన్న మా వాళ్లను చూసి రౌడీలు చివరకు పారిపోయారు. మర్నాడు రౌడీల తల్లిదండ్రులను, బంధువులను పార్టీ వాళ్ళు కలిసి మీ వాళ్ళు మా స్త్రీల జోలికే కాదు, ఏ స్త్రీ జోలికి వెళ్ళినా మేం చూస్తూ ఊరుకోం, కాళ్ళు విరిచేస్తామంటూ హెచ్చరించారు. ప్రచ్ఛన్న ప్రతిఘటనలు, కేసులు, వాయిదాలు, తప్పుడు సాక్ష్యాలతో కొద్ది కాలం గడిచింది. ఆ సంఘటనతో పార్టీ పైన, కార్యకర్తలపైన ప్రజల్లో విశ్వాసం పెరిగింది. రౌడీయిజం అంతరించింది. అభ్యుదయ సాహిత్య సాంస్కృతిక రంగాలకు కేంద్రమై విజయవాడ ఎర్ర జెండాలతో అందగించింది. జొన్నపాడులో ఉన్నప్పుడు గుడివాడ తాలూకాకే పరిమితమై పనిచేసేదాన్ని. విజయవాడ వెళ్ళిన తర్వాత పార్టీ సభ్యురాలిగా ఉంటూ సెల్ సమావేశాలకు వెళ్లేదాన్ని. పార్టీ పని, మహిళా సంఘం పనులతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పాల్గొనేదాన్ని. జాతీయోద్యమకారులు చేసే కార్యక్రమాల కంటే కూడా మేము ఒక నిబద్ధతతో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టాము. యువకులు చెడు మార్గాల్లోకి వెళ్లకుండా వారికి రాత్రి పాఠశాలలు పెట్టి విద్య నేర్పారు. యువజన సంఘాలను ఏర్పాటు చేశారు. వారిలో 140 మంది యువకులు వర్ణాంతర వితంతు వివాహాలు చేసుకున్నారు. అలాగే బాల సంఘాలు ఏర్పాటు చేసి ప్రజలకు క్రమశిక్షణ, మంచి ఆలోచనలు నేర్పారు. ప్రజా సంఘాల కృషి వల్లే పార్టీ బాగా విస్తరించింది. మహిళా సంఘంలో పనిచేయడానికి పార్టీ కామ్రేడ్స్ ముందుగా తమ భార్యలను, అక్కా చెల్లెలను తీసుకువచ్చారు.